మహాభారత యుద్ధం తప్పదని నిర్ణయం తీసుకున్న తరువాత యుద్ధం ఎక్కడ జరగాలి అన్న ప్రశ్న వచ్చింది. కురుక్షేత్రమనే ప్రదేశం చూసిన శ్రీకృష్ణుడు ఇది యుద్ధానికి తగిన స్థలం అని నిర్ణయించాడు. కృష్ణుడు మరియు అర్జునుడు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉండగా నేలపై ఒక చిన్న పక్షి గూడు, అందులో గుడ్లు కనిపించాయి. ఆ పక్షి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఈ యుద్ధం నుండి తనను, తన పిల్లలను కాపాడమని వేడుకుంది. అప్పుడు కృష్ణుడు 18 రోజులకు సరిపడా ఆహారం సేకరించుకోమని చెప్పాడు. యుద్ధం ప్రారంభమైంది. పాండవులు, కౌరవులు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి గాండీవం తీసుకుని ఒక ఏనుగువైపు బాణం సంధించాడు. ఆ బాణం ఏనుగును తాకకుండా ఆ ఏనుగు మెడలో ఉన్న గంటను తాకి దూరంగా పడేసింది. అర్జునుడు ఆశ్చర్యపడి, ఏనుగును చంపాలనుకున్నావా కృష్ణా? నాకు చెప్పుంటే నేనే చంపేవాడిని అని అన్నాడు. కాని కృష్ణుడు కేవలం నవ్వుతూ నిశ్శబ్దంగా నిల్చాడు. 18 రోజుల యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. తరువాత కృష్ణుడు మరియు అర్జునుడు మళ్లీ అదే ప్రదేశానికి వచ్చారు. అప్పుడు అర్జునుడు మొదటి రోజు పడిన ఆ గంటను చూసి కృష్ణుణ్ణి చూపించాడు. కృష్ణుడు ఆ గంటను తీసి చూడమని చెప్పాడు. అర్జునుడు ఆ గంటను చేతిలోకి తీసి పైకి లేపాడు. ఆశ్చర్యంగా ఆ గంట కింద ఆ చిన్న పక్షి తన పిల్లలతో కలసి సురక్షితంగా ఉంది. అప్పుడు అర్జునుడు కృష్ణుని దివ్యలీలను అర్థం చేసుకుని భక్తితో చేతులు జోడించి నమస్కరించాడు.